హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో ఫిబ్రవరి 12 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తిరిగి మళ్ళీ చేరిన అమెరికా దేశం. సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి మళ్ళీ అమెరికా చేరిందండి. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చూద్దాం ఒకసారి. అమెరికా దేశ మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంస్థ నుంచి వైదొలిగిన 3 ఏళ్ల తర్వాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల UNHRCలో తిరిగి చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. సో ఇంతకుముందు విత్డ్రా అయిందండి UNHRC నుండి, ఇప్పుడైతే మళ్ళీ జాయిన్ కావాలని జో బైడెన్ గారు అయితే తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ మరియు మిగతా మిత్ర దేశాలు ఇజ్రాయిల్ను అన్యాయంగా లక్ష్యం చేసుకోవడంతో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో 2018 ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన మానవ హక్కుల మండల సమితి UNHRC నుంచి వైదొలిగింది. సో ఇక్కడ మనకి UNHRC అనే టాపిక్ వచ్చిందండి. అంటే ఏంటో మనం అబ్రివేషన్ చూద్దాము. UNHRC అంటే ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండి. UNHRC అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఎక్కడుందండి? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇక్కడ స్విట్జర్లాండ్ క్యాపిటల్ చూసుకుందాం ఒకసారి. స్విట్జర్లాండ్ క్యాపిటల్ వచ్చేసి బెర్న్ అండి. స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్. స్విట్జర్లాండ్ కరెన్సీ వచ్చేసి స్విస్ ఫ్రాంక్ అండి, స్విస్ ఫ్రాంక్. నెక్స్ట్ మనం స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ చూద్దామండి ఒకసారి. స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ చూద్దాము. స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ వచ్చేసి గై పార్మెలిన్ అండి. నెక్స్ట్ ఎవ్రీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్స్ ఉంటారండి. ఇక్కడ కూడా UNHRCకి డైరెక్టర్ జనరల్ చూద్దాము. డైరెక్టర్ జనరల్ వచ్చేసి మిచెల్ బాచ్లెట్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యసభ విపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే నియామకం. సో టాపిక్లో చూద్దాము ఒకసారి. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పేరున్న మల్లికార్జున్ ఖర్గే ఇటీవల బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిలో ఉన్న గులాం నబీ ఆజాద్ పదవి కాలం ఇటీవల ముగియడంతో ఆ స్థానంలో ఖర్గేను నియమించాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాసింది. కాగా కర్ణాటక చెందిన ప్రముఖ దళిత నాయకుడు కావడం విశేషం. సో ఈ టాపిక్ ఒకసారి మనం చూసుకుందాం. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అంటే ఆపోజిషన్ లీడర్ అండి. సో రాజ్యసభ కాబట్టి రాజ్యసభను మనం ఇంకేమంటామో చూసుకుందాం. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటామండి. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఇంకేమంటాము అంటే అప్పర్ హౌస్ అని కూడా అంటాము. రాజ్యసభని 2 పేర్లతో పిలుస్తామండి. ఒకటేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాము, ఒకటి అప్పర్ హౌస్ అంటాము. ఇక్కడ రాజ్యసభ చైర్మన్ ఎవరు అని ఇచ్చారు. ఇక్కడ వెంకయ్య నాయుడు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సో రాజ్యసభ చైర్మన్ని వైస్ ప్రెసిడెంట్ అని కూడా అంటారండి. ప్రజెంట్ మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే వెంకయ్య నాయుడు అనొచ్చు, లేకపోతే రాజ్యసభ చైర్మన్ అన్న వెంకయ్య నాయుడు అని అనొచ్చు. సో ఇతను కర్ణాటక చెందిన పర్సన్ కాబట్టి ఇక్కడ మన కర్ణాటక టాపిక్ వచ్చింది. దీని గురించి ఒకసారి స్టాటిక్ జీకే పాయింట్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉందో చూసుకుందాం. మనకి కర్ణాటక క్యాపిటల్ సిటీ తెలిసిందే, బెంగళూరు. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక సీఎం అండి. కర్ణాటక సీఎం వచ్చేసి బిఎస్ యడియూరప్ప. నెక్స్ట్ కర్ణాటక గవర్నర్ చూద్దామండి. గవర్నర్ ఎవరు? వాజుభాయ్ వాలా. సో సీఎం వచ్చేసి బిఎస్ యడియూరప్ప, కర్ణాటక గవర్నర్ వచ్చేసి వాజుభాయ్ వాలా. సో వీళ్ళది పార్టీ నేమ్ వచ్చేసి బీజేపీ అండి, భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి దీనికి క్విక్ రివ్యూ చూసుకుందాం. రాజ్యసభ విపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ నేత, ఇతను కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మనం కండువా చూస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున్ ఖర్గే నియామకం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 12. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ పశు సంవర్ధన శాఖకు దక్కిన జాతీయ స్థాయి అవార్డు. ఇక్కడ ఏపీ పశు సంవర్ధన శాఖకి నేషనల్ అవార్డు రావడం అయితే జరిగింది. మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖకు జాతీయ స్థాయిలో స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ ఈ గవర్నెన్స్. ఒకసారి అవార్డు పేరు అండర్లైన్ చేసాం, ఒక్కసారి చూడండి. స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ ఈ గవర్నెన్స్ 2020 అవార్డు దక్కింది. ఈ పురస్కారంను ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇక్కడ చూడండి, పూనం మాలకొండయ్య గారు ఫిబ్రవరి 12న లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్, మనకి ఎస్టర్డే డిస్కస్ చేసాము దీని గురించి, సీఎం గురించి చూసాము. ఇక్కడ మళ్ళీ వచ్చింది యోగి ఆదిత్యనాథ్ గారు అయితే యూపీ సీఎం. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి లక్నో. యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పశుపోషకుల శ్రేయస్సు కోరకు చేపడుతున్న సంక్షేమ కార్యకలాపాలను ఈ అవార్డు దక్కినట్లు ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ వివరించింది. సో
వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది. అదేంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫ్ గ్రూప్ ఆర్ ఈ గవర్నెన్స్ 2020 అవార్డు. సో ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకుందాం. ఏమిటి అంటే ఏపీ పశుసంవర్ధక శాఖకు దక్కిన జాతీయ స్థాయి అవార్డు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు అంటే February 12. సో ఇదండి ఈ టాపిక్. సో సరే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వచ్చేసి నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్ డ్యామ్ 2021లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు గెలుచుకున్న కుజంగల్ చిత్రం. ఇటీవల ముగిసిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవ రోటర్ డ్యామ్ 2021లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును గెలుచుకున్న తొలి తమిళ చిత్రంగా కూజంగల్ చిత్రం నిలిచింది. సో కూజంగల్ మూవీకి అయితే ఇది ఒక తమిళ్ మూవీ. దీనికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే రోటర్ డ్యామ్ 2021లో ఈ చిత్రం అయితే టైగర్ అవార్డు అయితే పొందిందండి. ఒకసారి చూద్దాం. ఈ చిత్ర నిర్మాత పిఎస్ వినోద్ రాజ్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి వినోద్ రాజ్ గారు. ఇది ఈయనకు మొదటి చిత్రం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్ డ్యామ్ 2021 ఇటీవల ముగిసిన 50వ ఎడిషన్లో ఇవ్వబడిన అత్యున్నత గౌరవం ఇది. సో 50వ ఎడిషన్ అన్నమాట. ఈ తమిళ చిత్రమైన కుజంగల్ చివరికి అగ్రగౌరవాన్ని తగ్గించుకుంది కాగా ఇది అవార్డు గెలుచుకున్న మొదటి తమిళ చిత్రం. సో ఫస్ట్ తమిళ్ మూవీ అండి. ఏంది పెద్ద ప్రీషియస్ అవార్డ్ ఇది. చూద్దాం. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డ్యామ్ 2021. ఒకసారి మన తెలుగులో కూడా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్ డ్యామ్ 2021లో ఇది ఏ అవార్డు గెలుచుకుందంటే టైగర్ అవార్డ్. గుర్తుపెట్టుకోండి, టైగర్ అవార్డు గెలుచుకుంది. ఏ మూవీ అంటే కుజంగల్ మూవీ. ఓకేనా. ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకుందామండి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్ డ్యామ్ 2021లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు గెలుచుకున్న కుజంగల్ చిత్రం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్ డ్యామ్ 2021లో ప్రపంచవ్యాప్తంగా February 12 రోజున అయితే గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ రేడియో దినోత్సవంగా February 13. సో ఇక్కడ టాపిక్లోకి చూద్దాం ఒకసారి. ప్రపంచ రేడియో దినోత్సవంగా February 13ను జరుపుకుంటారు. ఈ రోజును ఈ మాధ్యమాన్ని ప్రోత్సహించడం మరియు ప్రజలలో రేడియో యొక్క వాడకంను పెంచడం ఈ రేడియో దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మన February 13న రేడియో దినోత్సవం అయితే జరుపుకుంటారు. కాగా దీని ద్వారా రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, నూతన సమాచార సేకరణకు ప్రోత్సహించడం చేస్తుంది. యునెస్కో 2011లో దీని యొక్క 36వ జనరల్ కాన్ఫరెన్స్ సెషన్లో February 13ను ప్రపంచ రేడియో దినంగా ప్రకటించింది. సో వరల్డ్ రేడియో డే ఎప్పుడు చేసుకుంటారు అంటే February 13 మన ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే February 13 మనం రేడియో నార్మల్ ఎఫ్ఎం అని అంటారు కదండి. ఎఫ్ఎం అంటాం కదా. సో ఎఫ్ఎం అంటే ఎఫ్ అంటే ఫిబ్రవరి అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్ 13th లెటర్ అండి. అట్లా ఎఫ్ఎం February 13. చాలా ఈజీ అండి, గుర్తుపెట్టుకోండి. సో దీనికి మనం ఒకసారి టాపిక్లో స్టాటిక్ జీకే పాయింట్స్ ఏమున్నాయో ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ యునెస్కో అని వచ్చిందండి. ఇక్కడ యునెస్కో అని వచ్చింది. సో యునెస్కో అబ్రివేషన్ చూద్దామండి. యునెస్కో అబ్రివేషన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మీకు ఇంతకుముందే చెప్పాలి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్స్ ఉంటారు. వాళ్ళని కూడా ఒకసారి చూసుకుందాం. మన యునెస్కోకి డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆడ్రే అజోలే గారు అయితే ప్రజెంట్ యునెస్కో డైరెక్టర్ జనరల్. సో ఇక్కడ యునెస్కో హెడ్ క్వార్టర్స్ చూద్దామండి. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ అండి. ప్యారిస్ ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉంది, మనకు తెలిసిందే. ప్యారిస్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్ అండ్ కరెన్సీ వచ్చేసి యూరో అండి. ప్యారిస్ క్యాపిటల్, ఫ్రాన్స్ కరెన్సీ యూరో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వరల్డ్ రేడియో డే February 13. దీనికి ఎవ్రీ డేకి థీమ్ ఉంటుందండి. థీమ్ అదేంటో చూద్దాం. 2021కి థీమ్ చూద్దాం. న్యూ వరల్డ్ న్యూ రేడియో. థీమ్ వచ్చేసి న్యూ వరల్డ్ అండ్ న్యూ రేడియో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో రాజీనామా. సో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఉంది కదండి, దానికి అధ్యక్షుడు యషిరో గారైతే వారు రాజీనామా చేయడం జరిగింది. ఒకసారి మనం టాపిక్ చూసుకుందాము. మరో 5 నెలల్లో ఆరంభం కానున్న ఒలింపిక్ సన్నాహాలకు ఎదుర్కొంటున్న టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో తన పదవికి February 12న రాజీనామా చేశారు. సో యషిరో గారు అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు 2021లో టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి కదండి. సో అవి ఇంకో 5 నెలల్లో ప్రారంభం కాబోతున్నాయి. మనకి ఎగ్జాక్ట్ డేట్ చూసుకున్నట్లయితే
23 జూలై టు ఆగస్టు 8 వరకు అయితే ఒలింపిక్స్ గేమ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి ముందు అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను గాను ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ పదవి నుంచి దిగిపోవడానికి ఒప్పుకోలేదు. కానీ అన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఇక తప్పనిసరి అయిన ఈ పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒలింపిక్స్ టోక్యో జపాన్లో జరుగుతున్నాయి కదండి. కాకపోతే ఒక్కసారి ఈ టాపిక్ ఒక్కసారి క్విక్ రివ్యూ చూసుకుందామండి. ఏమిటి అంటే ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో రాజీనామా ఎవరు చేశారంటే యషిరో గారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 12న. ఎక్కడ అంటే టోక్యో జపాన్. సో ఇదండి ఈరోజు ఎక్స్ప్లెనేషన్. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని అయితే మీకు వీడియో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకిన్ని రోజు అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ గురించి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి. పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని వీడియో చేయడం అయితే జరిగింది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.